శ్రీ గురుభ్యో నమః. భగవంతుని స్వరూప గుణ విభూతి లీలల్ని బాగా భావించి అనుభవించి తమ మధురమైన దివ్యమైన అనుభవాల్ని లోకం కోసం గానం చేసినటువంటి మహనీయులైన విష్ణు భక్తులు ఆళ్వార్లు. ఆళ్వారంటే మునిగినవాడని అర్థం. వీరందరూ భగవంతుని యందు నిశ్చలమైన ప్రీతితో భగవద్గానంలో మునిగినటువంటి వారే. ఈ ఆళ్వార్లలో ఒకరు ముకుందమాల స్తోత్రాన్ని రచించినటువంటి కులశేఖరులు. కుంభే పునర్వసౌ జాతం కేరళే కోళిపట్టణే కౌస్తుభాంసం దరాధీశం కులశేఖర మాశ్రయే. శ్రీ కులశేఖరులు కలియుగ ప్రారంభమున క్రీస్తు శకం 767వ సంవత్సరమున జన్మించారని చరిత్ర చెబుతోంది. వీరు కుంభమాసంలో పునర్వసు నక్షత్రంలో కేరళ దేశంన కోళిపట్టణంలో శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి యొక్క అంశంలో జన్మించారు. ఏ కొద్ది దైవభక్తి కలవారైనను కూడా ఈ కవికుల శిరోమణి అయినటువంటి కులశేఖర చక్రవర్తి కూర్చున్నటువంటి ముకుంద పాదారవిందార్పిత సుమనోమాల అయినటువంటి ముకుందమాలను స్వీయ కంఠమాలగా చేసుకొనక మానరు. ఇంకా ఏమంటున్నారు? ఓ శ్రీకృష్ణ, నీ పాద పంకజ పంజరమును నా మానస రాజహంస ఇప్పుడే ప్రవేశించునుగాక. ఎందుకని? ప్రాణావసాన సమయమున వాత పిత్త శ్లేష్మములతో నిండి కంఠం పెకలి రానప్పుడు నీ స్మరణ నేను ఏ విధంగా చేయగలుగుతాను? అందువల్ల ఇప్పుడే నా మానస రాజహంస నీ పాద పంకజ పంజరమును ప్రవేశించునుగాక అని చెప్పి కోరుకుంటున్నారు. 40 శ్లోకరత్నములు కలిగినటువంటి ఈ ముకుందమాలను ప్రతివారు ఇహపర లాభమునకై కంఠహారముగా ధరించదగినటువంటి మణిమాల. ద్రావిడ దేశాంతర్గతమైనటువంటి కేరళ దేశమున కోళి అనే పట్టణం ఉంది. దృఢవ్రతుడు అనే మహారాజు ప్రజారక్షణ దృఢవ్రతుడై ఆ రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు. చిరకాలం ఆయనకు బిడ్డలు లేరు. శ్రీహరి కటాక్షం వలన చివరికి ఒక పుత్రరత్నం ఆ రాజదంపతులకు కలిగింది. ముద్దులు మూటగట్టుకున్నటువంటి కుమారుని మోము చూడగానే అతని ఆనందమునకు అవధి లేకపోయింది. తన సంతోషమునకు చిహ్నముగా ఆ రాజేంద్రుడు బ్రాహ్మణులకు భూరి దక్షిణలు శుద్ధ సువర్ణ గవాస్య హస్తులనిచ్చి తనను ధన్యాత్మునిగా ఎంచుకొన్నాడు. లేక లేక పుట్టిన ఆ బిడ్డతో అతని నిలయం ఆనంద నిలయమే అయ్యింది. కులవర్ధనుండగు కొడుకుని కానని అట్టి లాఘవాస్పదని ఆలయము లయము కదా. అమిత తేజస్సుడైనటువంటి కుమారునకు తండ్రి తమ రాజకులమునకు శేఖరుడుగా అవతరించినందున కులశేఖరుడని సార్థకనామం పెట్టెను. చౌలోపనయనాది సంస్కారములను సకాలమున యథావిధిగా జరిపించును. వేదాంగములందు ధనుర్వేదమునందును ఆ బాలుని కృతహస్తుని గావించును. గురువు సాక్షి మాత్రుడుగా ఉండగా ఏకసంధాగ్రాహి అయినటువంటి ఆ బాలునకు బాల్యంనని సర్వ విద్యలు సహజరీతిగా కరతలామలకమయ్యాయి. పూర్ణిమా శశాంకుని వలె షోడశ కళాపరిపూర్ణుడైనటువంటి పుత్రుని చూచుకొని దృఢవ్రతుడు ఆనందసాగర డోలికల్లో తేలియాడసాగింది. యుక్త వయసుడైనటువంటి బాలుని యవ్వరాజ్యమున పట్టం గట్టి ఆ రాజేంద్రుడు విశ్రాంతి తీసుకునేను. కులశేఖర భూపతి పాలనలో దేశమంతా సుభిక్షమై వెలుగొందింది. అప్పుడు ఈతిబాతులు ఎటుపోయినవో కూడా ఎవరికీ తెలియదు. పరీక్షన్ మహారాజు కాలంలో లాగా ధర్మదేవత 4 పాదములతో నడిచింది. రథ గజ త్వరగ పదాతి రూపాత్మకముగు చతురంగ బలమును సుపరిపుష్టము చేసి అరివీర భయంకరుడైనటువంటి ఆ నరపతి సర్వం సహా చక్రమును అవక్ర విక్రమాటోపంతో ఏలెను. సర్వ దిగ్విజేత అయినటువంటి అతని ప్రతాపానలమున కోడి శత్రురాజులు గిరిగుహలనే స్థిర నివాసంగా చేసుకున్నారు. ఈ విధంగా నిహత కంటకమగు తన రాజ్యము ఆ రాజు ధర్మరాజే పరిపాలిస్తూ ఉండగా ప్రజలు దానిని రామరాజ్యమే అని ప్రశంసించసాగారు. పుత్రుని సర్వజన సమాదరణను పరిశీలించిన దృఢవ్రత చక్రవర్తి సంతృప్తితో రాజ్యభారం అంతా కూడా కుమారునికి కట్టబెట్టి సతేసమేతుడై వానప్రస్థాశ్రమ నిర్వహణకై సుదూరారణ్య భూములకు వెళ్ళిపోయాను. కులశేఖర చక్రవర్తి పరిపాలనలో మేకా బెబ్బులి ఒకే రేవులో నీరు త్రాగేవి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనే అభియుక్తోతిని అనుసరించి ఆ రాజు బ్రహ్మజ్ఞానులకు బ్రాహ్మణోత్తములకు గోసహస్రములను దానం చేసెను.
చేతికి ఎముక లేకుండా దానము చేయు ఆ సామ్రాట్ వద్దకు వచ్చిపో వాచకులకు అంతే కనబడకుండా పోయింది. ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడేవాడు. తన ప్రజలను ఎవరు హింసించినను వెంటనే శిక్షించకుండా విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఆ చక్రవర్తి కీర్తిపుంజము దిగంతములందును ధృతగతితో వ్యాపించింది. రజస్తమో గుణములు మచ్చుకైనను ఆ భూపతిని చేరలేదు. సత్వ గుణైకశీలుడగునట్టి కులశేఖర చక్రవర్తిపై నిర్హేతుక కరుణ వహించి విశ్వక్సేనుడు ఏతించి పంచ సంస్కారములను అనుగ్రహించాడు. ఈ విధంగా ఆయన భగవత్ స్వరూప రూప గుణ విభూతులందు లగ్న మనస్కుడై కులశేఖర మహీపాలనకు సంసార సాగరమును తరించి పరబ్రహ్మ దర్శనానందము పొందాలి అనే కోరిక నానాటికి ఎక్కువ అవుతూ ఉండేది. కానీ కనుక ఆ సూర్యశేఖరుడు సంసార విషయాలతో పాటు రాజ విషయాలను కూడా బొత్తిగా పట్టించుకోకుండా నిర్లిప్తుడై చరిస్తూ ఉన్నాడు. మహాజ్ఞాని అయిన చక్రవర్తి అర్ధకామములను తమ దరికి కూడా చేరనీయలేదు. విషమ విషయ వలయ సంబద్ధులకు బద్ధజీవులతోడి పొత్తును పూర్తిగా వదిలేశాడు. దేహమే ఆత్మ అను భ్రాంతితో ప్రవర్తించు సంసారుల నడుమ సంచరించుట ఆయనకు కారాగారవాసం వలె దుర్భరమైంది. కనుక అట్టి వారి సంగము సంపూర్ణముగా విసర్జించి భగవద్విషయమునందు మాత్రమే లగ్నచిత్తుడయ్యాడు. రాజ్యమును కూడా భగవత్ కైంకర్య రూపముగానే పరిపాలిస్తూ వచ్చాడు. రాజ్యమును, మిత్రులను, చివరకు జీవిత సర్వస్వమైనటువంటి భార్యను సైతం వదిలి శ్రీరామచంద్రుల పాదార వింద మూలమును శరణుజొచ్చినట్లే శ్రీకులశేఖరుడు కూడా రాజ్యమును శ్రీ వైష్ణవులైనటువంటి భాగవతోత్తముల వశం గావించి విష్ణు భక్తి ఏక ప్రవణుడై తద్దాసానుదాసుడై హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు. శ్రీహరి అర్చావతారాలలో ఆ చక్రవర్తికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై మక్కువ ఎక్కువ. కనుక ఆయన అయ్యో వెంకటాద్రి అందలి ఒక్క సోపానం కాగలిగినచో నేను సదా ఆ ప్రబాళాధరుని దర్శిస్తూ తదానందతిరేకమున ఒడలు మరిచి ఉందును కదా, ఇప్పుడు ఆ స్వామి ముఖదర్శనమునకు నోచుకొనని వాడనైతిని కదా అని బాధపడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన ఎంతసేపు భగవద్ధ్యానంలో నిమగ్నమైపోయి ఉంటూ ఉండేవాడు. పౌరాణికుల వలన కులశేఖరులు ఒకనాడు శ్రీరంగనాథుని దివ్య మహిమలను ఆకర్ణించి విని ఎంతో పులకాంకితుడై ఇంకేమి శ్రీరంగమేగి అచట నా స్వామి దర్శనము చేయిజాలని వాని జన్మ వ్యర్థమని ఆయనకి అనిపించింది. శ్రీరంగయాత్ర శ్రీరంగయ్యాస చైవ నారద ఉత్తారయతి సంసారానిత్యవాసస్తు కిం పునః. అంటే శ్రీరంగయాత్ర చేసిన వారికి మాత్రమే కాకుండా ఆ యాత్ర చేయదలిచిన వారికి కూడా ముక్తి కరభద్ర సదృశమని పురాణాదులు చెప్తున్నాయి కదా. ఇక శ్రీరంగమున నిత్య నివాసం చేయి వారి జీవన్ముక్తులే అవుతారనటంలో సందేహం లేదు అనే భావం ఆ రాజర్షి మనసున గట్టిగా పట్టింది. వెంటనే ఆ ఊహ వారికి తట్టింది. ఏ ఊహ తట్టింది? ఈ శరీరం అశ్వరము, యవ్వనము ఝరీ వేగతుల్యం, పర్వము ఫేన సదృశం, సంపదలు తటిచ్చంచలములు, ధారాపుత్రుల శ్మశానాగమనులు, హరిసందర్శన ఒక్కటే నిత్యము, శ్రీరంగరాజసేవ ఒక్కటే బ్రహ్మానంద సందాయకము. కనుక ఇక భార్యాపుత్రాదులతో పాటు రాజ్యం కూడా త్యజించి నేను శ్రీరంగ క్షేత్రమున నిత్య నివాసం ఏర్పరచుకుందును అని ఊహ తట్టింది. ఆ తట్టడం ఏమిటి? నేను శ్రీరంగం బయలుదేరుతున్నాను అని కులశేఖరులు నగరం అంతటా చాటింపు కూడా వేయించడం రెండు ఒకేసారి జరిగిపోయి ఆ చక్రవర్తికి మిగుల వెనకాలే ఉండి ఆయనకి అన్ని విధములైనటువంటి హితవు కూర్చే మంత్రి సామంతులు ఈ వార్త విని ఎంతో కలత చెందారు. మొదటనే మన రాజు భగవద్భాగవతాచార్య కైంకర్య నిరతుడు. దానికి తోడు శ్రీరంగానికి వెళ్ళిపోయినట్లయితే ఆయన భగవదేకార్పిత మనస్కుడై ఇక ఇంటి మాట రాజ్యం మాట స్మరించకపోవటం తథ్యం. కనుక ఈ రాజును ఎలా అయినా సరే ఇల్లు వదలనీరాదు అని ఒక పన్నాగం పన్నారు. యాత్రకై గొప్ప గొప్ప సన్నాహాలు జరిగాయి. చక్రవర్తి కొంతమంది ఆత్మీయులతో ఒక సుముహూర్తమున ఇల్లు వదిలాడు. మార్గమధ్యమున ఆ రాజర్షికి ద్వాదశోర్ధ్వ పుండ్రదారులై నిరంతర భగవన్నామోచ్చారణ పరాయణులైనటువంటి శ్రీ వైష్ణవోత్తములు ఎదురుగా వచ్చారు. వారిని చూడగానే తటాలన ఆ రాజు ప్రయాణం ఆపివేసుకున్నాడు. వెంటనే ఆయన మనసులో ఎప్పుడు ఏమని తలుచుకుంటూ ఉండేవాడు?
విష్ణువును సేవించుట కంటే తద్భక్తుల సేవయే విశేష ఫలప్రదము. విష్ణు భక్తులను సేవించుట అనగా తన విష్ణు భక్తులను సేవించుట తన భాగ్యం. విష్ణు భక్తులను ద్వేషించుట అనడం తన గోయి తాను తవ్వుకుంటేయే అనే విషయాన్ని ఎప్పుడూ ఆయన తలుచుకుంటూ ఉండేవాడు. 60,000 సంవత్సరములు శ్రీహరిని పూజించిన ఫలము ఒక్కసారి శ్రీ వైష్ణవుని ఒక్కరిని పూజించడంలో అందులో 16వ వంతు కూడా మనకి రాదు. అంటే ఆ శ్రీహరిని పూజించినప్పుడు అంటే ఎన్నో వేల సంవత్సరాలు పూజిస్తే కానీ ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం మనకి దక్కదు. కానీ ఒక్క వైష్ణవుని పూజించినట్లయితే మనకి ఆ ఫలితం వెంటనే దక్కుతుంది అని చెప్పి ఇందులోనే అంతరార్థం. ఇక శ్రీరంగ యాత్ర అనే కోరికను ఆ రంగనాథునికే వదిలివేసి కులశేఖరుడు ఇంటికి మరలి ఆనాడు అభ్యాగతులకు భాగవత శేఖరుల ఆతిథ్య సత్కారాల్లోనే బ్రహ్మానందం అనుభవించసాగాడు. నాటి నుండి ప్రతిదినము ఇదే విధంగా శ్రీ వైష్ణవ తదీయ ఆరాధన అవ్యాహతముగా జరుగుతూ వచ్చింది. ఈ రీతిగా శ్రీరంగ యాత్రకు నిరవధికంగా ఆటంకం ఏర్పడింది. వేదవేద్యుడైనటువంటి పరమపురుషుడు దశరథాత్మజుడిగా అవతరించగా అతని దివ్యమంగళ స్వరూపమును కళ్యాణ గుణ పరంపరను వర్ణించుటకు వేదమే శ్రీమద్ రామాయణ రూపము ధరించి శ్రీరామచంద్రుని ఎదుట చేతులు కట్టుకుని నిలబడింది. 1,000,000 గ్రంథ పరిమితమగు శ్రీ రఘురాముని దివ్య చారిత్రమున ఒక్క అక్షరము మనసారా పలికినను జన్మ జన్మాంతర మహాపాతకములు కూడా మొదలంట నశించిపోవును అనడం అనగా మొదలంటా నశించిపోవుతాయి అని చెప్పడం వలన సామాన్య పాపముల మాట చెప్పనేలా? అంటే మొదలంటా జన్మాంతరాలున్న పాపాలే పోతాయి. అలాంటప్పుడు ఇంకా సామాన్య పాపాలు పోతాయన్నమాట. అందువల్ల రామాయణమునందలి ఒక్క పాదము కానీ చివరికి ఒక పదము కానీ భక్తితో చదివినచో అట్టివారితో పాటు విన్నవారు కూడా పరబ్రహ్మ సాయుధ్యమంది పరమానందం పొందగలరు. అందువలన శ్రీ కులశేఖరులు ప్రజల సపత్య సదృశంగా కాపాడటం మాత్రమే కాకుండా విష్ణు భక్తిని కూడా వారిలో వ్యాపింపచేసి వారి ఇహపరములకై పాటుపడుతూ ఉండేవారు. కనుక వారు తమకొక్కరి కొరకై మాత్రమే కాకుండా విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ఈ ముకుందమాలను రచించారు. వారి రాజ్యమునందలి ప్రతి వ్యక్తికిని ఈ కృతిరత్నము కంఠాభరణమై విలసిల్లింది. అంతేకాదు కవిశేఖరులు ద్రవిడ భాషలో పెరుమాళ్ తిరుమొళి అను 100 పద్యముల కావ్యాన్ని కూడా రచించారు. ప్రజలను విష్ణుభక్తి ప్రబోధముచే కాపాడుటకు అవతరించినందుననే కులశేఖరులకు ఆళ్వార్ అనే పేరు సార్థకమైంది. ద్రావిడముతో పాటు సంస్కృతమును కూడా మధుర భగవత్ కవిత చెప్పినందున వీరికి పన్నిద్దరాళ్వార్లలో ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ద్వయమంత్రార్థ ప్రతిపాదికమగు శ్రీమద్ రామాయణ పఠన శ్రవణమునందు మాత్రమే వారు తమ జీవిత శేషమును గడప నిశ్చయించుకొనరి. ఇక్కడ ద్వయమంత్రము అనేది చాలా అద్భుతమైనటువంటి మంత్రము. మరి ఎప్పుడైనా భవిష్యత్తులో అవకాశం ఉంటే ఆ ద్వయమంత్రార్థాన్ని చెప్పుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది అది. రామాయణము వేద ప్రతిపాదికమగు పరతత్వమును నిరూపించు భక్తి గ్రంథము. ఈ ద్వయమంత్రము మొట్టమొదటిసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఉపదేశించారు. అలా వచ్చింది ఈ ద్వయమంత్రం. అది నవనవోన్మిషద్రస పూర్ణాలంకార శైలి విరాజితము. ప్రియాసదృశమైనందున ప్రతి ఒక్కరి హృదయము ఆకర్షించున్నట్టుదని ఘనత వహించింది. కనుక శ్రీ కులశేఖరులు ప్రతిదినము ఉదయమున వాల్మీకి రామాయణ పారాయణం చేస్తూ మధ్యాహ్నమున దాని అందలి రహస్యార్థములను పౌరాణికులచే విని ఆకలింపు చేసుకుని బ్రహ్మానందమైనటువంటి ఆ రసానందమును మునిగి తేలుతూ ఉండేవారు. శ్రీమద్ రామాయణమును మించిన ముక్తి సాధనం మరొకటి లేదని తలచి కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి ఆ ఆళ్వారులు ఒకనాడు ఒక సంఘటనని రామాయణంలో శ్రవణానందముగా వింటూ ఉన్నారు. అది భీమబలులకు 14,000 రక్కసుల కరదూషణాదులను కంచురథములనెక్కి మంచి పదునైన ఆయుధములు చేబూని ప్రళయ భీకర సింహనాదములతో జనస్థానమున తన్నెదిరింపగా ఆ క్రూరులతో ధర్మాత్ముడకు శ్రీరాముడు ఏ విధంగా బలగము లేకుండా ఒంటరిగా యుద్ధం చేయగలడు అని మనస్సులో బాధపడుతూనే ఆ వనవాసులైనటువంటి మహర్షులు ఆ పరమాద్భుత దృశ్యమును చూచు కుతూహలంతో ఆ జనస్థాన సమీపమున ఇసుక వేస్తే రాలకుండా గుమిగూడారు. ఎప్పుడో జరిగిపోయిన కథ కాకుండా ఈ సంఘటన
ప్రత్యక్షముగా ఇప్పుడే జరిగి తనకే ఘోర విపత్తు సంభవించినట్లు కులశేఖరులు అనుభూతి చెందారు. ఆహా, ఆ మహాత్ముని భక్తి సంపద మనమందరము కూడా గర్వింపదగింది కదా. కనుక ఈ వార్త చెవిన పడగానే ఆ కులశేఖరులు ఒక్కమారుగా అదిరిపడ్డారు. ఎంత ఘోరం! జగత్పిత అయినటువంటి శ్రీరామచంద్రుడు ఏకాకిగా చూచి ఇంతమంది క్రూర మాంసాసనులు వారిని చుట్టుముట్టుటయ్యా, ఈ దురుసుతనము నేనెట్లు సహించగలను? నేను వెళ్ళి ఆ మృక్కడి రక్కసి మూకలను ఉగ్గడించి నా తండ్రిని కాపాడుకుందును అని పలికి ధనుర్బాణ ఖడ్గాజాయుధములను కవచమును ధరించి ఆ అధర్మ యుద్ధమును నిరోధించుటకు చతురంగ సైన్యంతో తక్షణమే బయలుదేరాడు. హఠాత్తుగా ఈ విధంగా రాజు ఇట్లు బయలుదేరుటకు కారణం తెలియక మంత్రులంతా తల్లడిల్లిపోయారు. రాజు ఈ విధముగా ఉన్నట్లుండి తగిన కట్టుదిట్టము చేయకుండా దేశం విడి వెళ్ళిపోయినట్లయితే ప్రజలలో అరాచకం వ్యాపించక మానదు అని వారికి భయం పట్టుకుంది. కనుక వెంటనే మంత్రులు ఆ రాజును మరలించుటకు మంచి ఆలోచన చేశారు. సమర్థులైనటువంటి వైష్ణవోత్తములు ఊర్ధ్వపుండ్రదారులై రాజుకు ఎదురుగా వచ్చి ఈ విధంగా పలికారు. ఓ రాజా, శ్రీరాముడు రెప్పపాటు కాలంలో 14,000 సంఖ్యాకులగున్నటువంటి ఆ రాక్షసులను ఒకే బాణమున సంహరించి వేశాడు. శత్రు సంహారం చేసి మహర్షులకు పరమ సుఖము కలిగించినాడు అని ఎంతో ఆనందాతిరేకంచే ఒడలు మరిచినదే 10 మంది చూస్తున్నారనే ఆలోచన కూడా తట్టని జానకీదేవి తన భర్తను గాఢ పరిష్వంగమున బంధించను. ఆహా, ఏమి శ్రీరాముని సుకృతము! ఆయనకెంత మధుర పురస్కారం ప్రతిఫలముగా లభించినది! భాగవతోత్తముల ఈ పలుకులు కులశేఖరుల చెవులకు అమృతప్రాయమై సోకాయి. వెంటనే ఆ రాజర్షి ఆనందంతో కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు శ్రీరాముడే వారిని మట్టుబెట్టినాడు కదా, ఇక నాకు ఈ ప్రయాణం ఎందుకు అని తలిచి వెనకకి తిరిగి వచ్చేశాడు. ఈ కులశేఖర చక్రవర్తి భక్తి సామాన్య మానవులకు అలభ్యం. కనుక వారు భక్తి పారవస్యమున అప్రతిములు. విష్ణు భక్తుడు కాని వాని ముఖం చూడనని ఆయన ప్రతినబూనాడు. కనుక ఆ మహీపాలని రాజ్యమున విష్ణుభక్తి విహీనుడు మచ్చుకైనను కనిపించడు. ఆ రాజ్యమున ఎటు చూచినను హరిభక్తియే తాండవమాడుతూ ఉండేది. శ్రీ వైష్ణవులతో కలిసి ఆ రాజచంద్రుడు హరిభక్తి కథామృతమును గ్రోలుచు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఈ రామాయణ శ్రవణము చేయునప్పుడు ఆనంద పారవస్యంతో ఒడలు మరిచినటువంటి ఆ రాజు నేత్రముల నుండి కన్నీరు మున్నీరే కాలువలు కడుతూ ఉండేది. భక్తి ప్రాచుర్యం చే శరీరము పులకాంకితమవుతూ ఉండేది. కంఠము బొంగురుపోయి మాట పెగలదు. ఈ అలౌకికానందానుభూతిని కనిపెట్టిన పౌరాణికుడు శ్రీరాముని జయమును వర్ణించు పట్టులు, అంటే ఆ జయాలు కలిగించేటటువంటి ఘట్టాలు మాత్రమే వర్ణిస్తూ ఆ రాజుకు వివరించి చెబుతూ కష్టములు కలిగించే ఘట్టాలు దాటేస్తూ ఉండేవారు. సరే, ఇలా జరుగుతూ వస్తూ ఉంది. ఆ వృద్ధ పౌరాణికుడు, అంటే ఈ రామాయణ శ్రవణం చేయించేవాడు, వినిపించే ఆ పౌరాణికుడు ఒకనాడు కార్యాంతరమున గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. కనుక ఆయన కుమారుడు పురాణం చెప్పుటకు వచ్చాడు. కథ చక్కగా సాగిపోతూ ఉంది. కులశేఖరులు తదేక లగ్న మనసుతో ఆలకిస్తూ ఉన్నారు. విషమఘట్టములు రాజు వద్ద పరామర్శించరాదు అని తండ్రి చేసినటువంటి కట్టడి మర్చిపోయి ఆ పౌరాణికుని యొక్క కొడుకు సందర్భానుసారంగా రావణుడు సీతను ఎత్తుకుని లంకకు వెళ్ళిన ఘట్టమును చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు? బుధుడు రోహిణిని పట్టుకున్నట్లు రావణుడు సీతను ఎత్తుకొని పోయెను అన్నమాట చెవిని పడగానే ఆ కులశేఖరులు తోకతొక్కిన తాచులాగా బుసకొడుతూ లేచారు. క్రోధాతిశయంచే ఆయన కనుబొమ్మలు అదిరాయి, ముక్కుపుటములు ఉబ్బాయి, నేత్రగోళముల నుండి అగ్నికళములే కురిశాయి. బెబ్బులి వలె గాండ్రిస్తూ, ఎవడురా జానకిని ఎత్తుకుని పోయినవాడు? వీరాది వీరుడను నేనుండగా నా తల్లిని అపహరించుకుని పోవుటకు వానికి ఎన్ని గుండెలు? చూడు, ఇప్పుడే వాని వంశమును వాని పరివారమును సమూలముగా సంహరించి ఆ 10 తలల పురుగును నేలబెట్టి కాలరాచి మా అమ్మను కసుగందకుండా తీసుకుని వస్తాను అని పలికి కవచ శరాసనాధారి అయి ఉన్నవారు ఉన్నట్లుగా ఒంటరిగా బయలుదేరాడు. రాజు పిలవకపోయినను మంత్రి సామంతాదులు చతురంగ బలములు నేల ఈనినట్లు ఆయన వెంట వెడుతూ ఉన్నాయి. ఆ చక్రవర్తిని ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకోవడానికి కానీ విరమింప చేయడానికి కానీ సాహసింపలేకపోయారు. వారి ఆనాటి సంరంభము మిన్ను మన్ను ఏకమైనట్టి ప్రళయ సమయమున హద్దులు దాటి పొంగిన సముద్రం ప్రపంచాన్ని ముంచివేయి పరిస్థితే దాపురించింది. అంటే సముద్రము పొంగిపోయి ముంచేస్తుందేమో
అటువంటి పరిస్థితే దాపురించింది అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏమి జరుగుతుందో చూద్దామని నిరీక్షిస్తూ ఉన్నారు. పరమాద్భుతమగు ఆ రాజు యొక్క భక్తి పారవస్యమును, సంగర వినోదమును చూడగోరి సిద్ధ సాధ్య గంధర్వాది దేవతలు అందరూ కూడా ఆకాశాన్ని గుంపు కట్టి అనిమేష నయనాలతో చూడసాగారు. అంటే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నారు. ఆ రాజర్షి విసవిస నడిచి ఇసుమంతైన భయం లేకుండా సముద్రానికి వెళ్ళిపోయారు. ఎందుకని? సముద్రమును దాటి కదా రావణుని లంకను ప్రవేశించాలి. అందువల్ల ఆయన సముద్రంలోకి ప్రవేశించాడు. అపార సేనావాహిని కూడా ఆయన వెంట హరిహరి అనే కడలిని ప్రవేశించింది. అయ్యో, ప్రజావత్సలుడగు మహారాజు ఈ రీతిగా సముద్రమును పడిపోతున్నాడే, ఇక మన గతి ఏమి అని ప్రజలు భయాందోళనతో తల్లడిల్లసాగారు. వారి నేత్రాల నుండి దుఃఖాశ్రువులు కాలువలు గట్టింది. అట్టి కఠిన పరీక్షనే కదా భగవంతుడు భక్తులపై ప్రయోగించేది. ఆ విషమ పరీక్షలో కూడా కులశేఖరులు నెగ్గారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కష్టాలలో భక్తులను కాపాడుటకై కంకణము కట్టుకున్న భగవంతుడు కులశేఖరులను చూస్తూ ఊరుకుంటాడా? వెంటనే శ్రీయప్పతియగు సర్వేశ్వరుడు శ్రీరాముని రూపం దాల్చి లక్ష్మణుడు వెంటరాగా సీతాదేవి పాణి పల్లవమును తన కెంగేల గీలించి ఆ సర్వేశ్వరునికి ఎదురేగి దించి, వత్స, నేనుండగా నీకేలను ఈ శ్రమ? బంధుమిత్రాది సహితముగా నేనే రావణుణ్ణి వధించి మీ తల్లి జానకిని ఇదే వెంట పెట్టుకొని వస్తున్నాను చూడు అని చెప్పి ఎదురు వచ్చి చూపించాడు. ఈ విధంగా వస్తున్నాను అనే భావము ఆ రామచంద్రుని ముఖంలో ప్రతిఫలించగా దర్శించి కులశేఖరులు ఎంతో ఆనంద బాష్ప కణికా తరళీకృత ఆలోచనాంతరంగులయ్యాడు. అంత ఆనందపడిపోయాడు ఆయన. ఆహా, అది ఎట్టి పరమాద్భుత దృశ్యము! దానిని వర్ణింప సాక్షాత్ శ్రీ వాల్మీకి మహర్షి దివి నుండి భువికి దివిగి రావలసిందే. కులదైవము శ్రీరామచంద్రుని తమ చర్మచక్షువులచే దర్శించిన ఆ ఆనందము హృదయపాత్రలో ఇమడక కులశేఖర మహర్షి వాక్కు నుండి ఒక ద్విపద కావ్యమే వచ్చింది. ఆయన దశరథనందన తాటక జైత్ర దశరథ కౌశికాధ్వర విఘ్నహరణ అని ఒక ద్విపద కావ్యాన్ని రచించాడు. అది మనకి పరమయోగి విలాసంలో కనిపిస్తుంది. ఈ విధంగా శ్రీరామచంద్రుని స్తుతించి ఆ పరమ భాగవతోత్తముడు సముద్రమున దిగుట మాని గట్టు నెక్కటానికి వెనుకకు తిరిగాడు. ఇదే అదనని శ్రీరాముడు అదృశ్యమయ్యాడు. తన నయనముల ముందు నడియాడినటువంటి శ్రీరామచంద్రుని మధుర మంజులమూర్తి చిటికలో మటుమాయం కాగానే కులశేఖరులు పడినటువంటి పరితాపమునకు అంతే లేదు. ఏమి నా దౌర్భాగ్యం! పుట్టు దరిద్రుడు భూరి సేవదని సేవించినట్లు, జాత్యంధుడు నేత్రలాభం పొందినట్లు, నా ఇలవెల్పును కన్నులారా కాంచగలిగిన నా సుకృతం ఇంతలోనే దుష్కృతముగా మారింది కదా, నేనెంత పాపాత్ముడను అని ఆ మహాభక్తుడు దుఃఖంతో విలవిల్లాడిపాడు. చివరికెట్లో గుండె రాయి చేసుకుని ఇల్లు చేరాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా కులశేఖర చక్రవర్తి చేసేటటువంటి భాగవత కైంకర్యమును తది ఆరాధనమును చాలా అద్భుతం, అపూర్వం. వేలకు వేలు శ్రీ వైష్ణవులను మృష్టాన్న భోజనముల చేతను వస్తు వాహనాదుల చేతను సంతృప్తిపరుస్తూ ఉండేవారు. షడ్రసోపేతముగా పంచభక్ష పరమాణాలతో విందులు ఆరగించిన వారు ఆయనను స్వస్త్యస్తుతే మహారాజ కులశేఖర భూపతే అని దీవించి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ విధంగా జరుగుతూ ఆయన భాగవత కైంకర్యములందే కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వారి ఈ ప్రవర్తన మంత్రులకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు ఈ విధంగా ఒక రహస్యాలోచన చేశారు. ఈ రాజునకు రాజ్యకార్య చింత పట్టడం లేదు. భాగవత చింతతోనే ఈ విధంగా అయిన కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఇలా చేయటం దేశానికి అరిష్టదాయకం. ఇతనికి పిచ్చెక్కింది, సందేహం లేదు. అదే విధంగా ఉన్నట్లయితే నిద్రాహారాలు సైతం వదిలి ఈ విధంగా ఈయన వైష్ణవుల తోడిదే తన లోకము అని తలుస్తాడు కదా. ఆహా, ఎట్టి రాజనీతిజ్ఞునికి ఎట్టి దుస్థితి దాపురించింది! ఈ పిచ్చి మూలంగానే కదా ఆయన సముద్రంలో దిగి ప్రాణాలు పోగొట్టుకోవటానికి కూడా వెనుదీయలేదు. ఏదో దైవయోగం చేత మాత్రమే మరలా మన రాజు ఏదో విధంగా బతికి బయటపడుట జరిగింది. వేళాపాళ లేక వైష్ణవులు అంతఃపురమున కూడా సంచరిస్తూ ఉండడం చూసి ఈ మంత్రులకు చాలా చికాకు కలిగింది. రాజకార్య ప్రవృత్తుడైనప్పుడు వీరు మన రాజును పట్టించుకొని పీడిస్తూ ఉన్నారు. అంటే రాజకార్యాల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు పీడిస్తున్నారు.
అది రాజునకు బాధగా లేకపోగా పైపెచ్చు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంతో వాళ్ళని ఎంతో గౌరవంగా సత్కరించి పంపిస్తూ ఉండేవాడు. పోను పోను ఈ రాజు భగవత్ సేవను కూడా మించి భాగవత సేవనే భుక్తిముక్తిదాయకంగా ఎంచి తన సర్వస్వము కూడా సేవలోనే గడుపుతూ ఉన్నాడు. ఈ విధంగానే మరికొంతకాలం జరిగినట్లయితే ఈ రాజ్యానికి ముప్పు వాటిల్లి తీరుతుంది. కనుక మనం ప్రభుభక్తులమైనటువంటి మనం ఏదో ఒక ఉపాయముచే రాజుకు శ్రీ వైష్ణవులపై అవిశ్వాసం కలిగించక తప్పదు. అప్పుడు మాత్రమే మనము రాజహితైషులం అవుతాము అని ఆలోచించి వారు ఆ ఆలోచన ఫలించడానికి తగిన సమయం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. ఒకసారి శ్రీరామనవమి వచ్చింది. ఆ ఉత్సవము మహాసంరంభము చూసి ఆనందించి తీరాల్సిందే కానీ వర్ణించనలవి కాదు. ఆ రోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి నిర్మించబడినటువంటి ఆకాశాన్ని అంటేటటువంటి పందిళ్ల వలన సూర్యరశ్మి కనిపించడం లేదు. పన్నీటిని జల్లటం వలన రహదారులు, బాటలు, కాలిబాటలు అన్నీ కూడా సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ధ్వజపటములు ఆ రాజచంద్రుని కీర్తి పతాకముల వల్లనే ఆకాశమున ఎగురుతూ ఉన్నాయి. శంఖ భేరి మృదంగాదుల శ్రవణ సుఖనాదములతో, సామవేద గానములతో అక్కడ ఉన్నటువంటి వారికి ఒకరి పలుకులు మరొకరికి వినిపించటం లేదు. ఇక భక్త కవిశేఖరులు శ్రీ కులశేఖరులు ఆనందం ఏమని వర్ణించలేము. శ్రీ సీతారాముల తిరుమంజన సేవ చేసే సమయం ఆసన్నమైంది. దేవాలయ అర్చకులు స్వామివారి సొమ్ములను జాగ్రత్తగా తీసి భద్రపరిచారు. అభిషేకం జరుగుతూ ఉంది. వేదాంగ పారంగతులైనటువంటి శ్రోత్రియ వైష్ణవులు శ్రీమన్నారాయణ్ణి విరాట్ స్వరూపంను చిత్ర విచిత్ర రీతులతో వర్ణిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవము ఆ రాజశేఖరుల కన్నుల పండుగగా సందర్శిస్తూ ఉన్నారు. చక్కగా అవి వింటూ చూస్తూ ఉన్నారు. వారి మనస్సు ఇతర విషయములను ఎంత మాత్రం స్మరించటం లేదు. కన్నులకు ఏమీ కనిపించటం లేదు. ఆ అర్చా విగ్రహ సౌందర్యం తప్ప ఏమీ కనిపించటం లేదు. ఆయనకి శుభగశృతి నాదమే కానీ ఇతరం ఏమీ కూడా చెవికెక్కటం లేదు. ఆ వేడుక ఎందే ఆయన హృదయం పరిపూర్ణంగా లగ్నమై ఉన్న తరుణం చూసి ఈ మంత్రులు ఏం చేశారు? ఆ అర్చకులు తీసి ఉంచినటువంటి స్వామిహారి ఆభరణాల్లో ముక్తాహారం ఒకటి అపహరించి వెంటనే దాన్ని ఒక రహస్య స్థలానికి పంపేశారు. అభిషేకానంతరము స్వామివారికి ఆభరణము అలంకరించు సమయము ఆసన్నమైంది. అప్పుడు ఆ మౌక్తికమాల అంటే ఆ ముత్యాల హారం కనిపించలేదు. అది హారం కనిపించలేదు అని చెప్పి వారు చక్రవర్తికి నివేదించారు. పిడుగు వంటి ఆ వార్త వినగానే కులశేఖరుల గుండెని పగలగొట్టినట్టు అయింది ఆ వార్త. వారి కన్నుల ముందు చీకట్లు కమ్మాయి. ఇది సంభవమా? నేను ఎదురుగానే ఉన్నాను కదా. నా కన్నుల ఎదుటనే ఇంత దారుణం జరిగినదే. స్వామివారికి ఇంత ద్రోహం తలపెట్టినవా ఆ తుంటరులు ఎవరు? ఈ చండశాసన్ని కంట దుమ్ము కొట్టి వారు తప్పించుకొనగలరా? సరే, నిజం ఇప్పుడే తేల్చక తప్పదు. ఈ విధంగా తలచి ఆ రాజు మంత్రులకు ఈ విధంగా చెప్పాడు. దైవ ద్రవ్యాపహారిని నేను క్రూరంగా శిక్షించక వదిలిపెట్టేవాడను కాదు. ఆ విషయం మీకు తెలుసు. కనుక ఆ చోరుణ్ణి ఏ విధంగానైనా పట్టి తీసుకురండి, లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కవు. జాగ్రత్త అని చెప్పి రాజు చెప్పాడు. అప్పుడు ఆ మంత్రులందరూ వచ్చి రాజుగారి చెవిలో ఈ విధంగా చెప్పారు. ప్రభు, నిజం దాచకుండా చెప్తాం. ముందు మీరు మాకు అభయం ఇవ్వండి. మీ హృదయం ఎరిగే మేము చౌర్యాదులు ఈ రాజ్యంలో జరగకుండా 1000 కన్నులతో కనిపెడుతూ ఉన్నాం. ఈ పరిస్థితిలో ఇతరులు ఎంత మాత్రము ఈ దొంగతనము విశేషించి మీ ఎదుట చేయలేరు. మాకొకటి తోస్తుంది. మీరిచ్చిన అలుసును పురస్కరించుకుని శ్రీ వైష్ణవులే ధనాశావిష్టులై ఈ నిందకృత్యమును గావించి ఉంటారు. సందేహమేలా? మంత్రాలయమునందును, అంతఃపురమునందును, రాజ్యసభ యందును కూడా స్వేచ్ఛగా సంచరించేటటువంటి ఈ భాగవతోత్తముల దుష్కృత్యమే ఇది. రాజ్యహితైక కాంక్షతో మాకు తోచింది మేము నమ్మింది మీకు విన్నవించాం. ఆపై మీ చిత్తం. ఈ రాజ్యము మరలా బాగుపడట ఎన్నటికో కదా. మా విన్నపం మీకు తప్పుగా తోస్తే మమ్మల్ని క్షమించండి అని చెప్పారు మంత్రులు. ఇది వినగానే కులశేఖర చక్రవర్తి పరిస్థితి తాచుపాము కాటు తిన్నట్లయింది. ఆయనను ఉద్వేగముగా పొంగి వచ్చినటువంటి క్రోధమునకు అది అదను కాదని నిగ్రహించుకొని తన మడిమాన్యాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వారే ఉండి కూడా మంత్రులు ఈ విధంగా
తాను అత్యంతము భక్తి శ్రద్ధలతో కొల్చుకున్నటువంటి భాగవతోత్తములపై చౌర్యారోపణ చేయుటయా? వారికి ఇది అసహ్యదారుణ. ఈ విధంగా చౌర్యారోపణ చేయటం ఆయనకి చాలా బాధాజనకమైంది. విషయమును పోలినటువంటి అంటే విషమును పోలినటువంటి రాజ్య విషయములను ఇక విసర్జించక మార్గాంతరం లేదని ఆయన అనుకున్నారు. అనుకుని భాగవతోత్తములపై తమ మంత్రులు మోపిన ఆరోపణలోని సత్యాసత్యాలను బయట పెట్టాలి, పెట్టవలసిన సమయం వచ్చింది అని చెప్పి ఆయన నిర్ణయించుకుని, మంత్రులారా, మీ నీచ ప్రలాపములు కట్టిపెట్టండి. పరమ విషయాసక్తులకు భాగవతోత్తములు పరధనమును అందును దైవధనమును అపహరించు ఘోరానికి ఎప్పుడు పాల్పడరు. ఇది ముమ్మాటికి నిజం. ఈ విషయాన్ని ప్రమాణపూర్వకంగా ఇప్పుడే అందరకు రుజువు చేస్తాను. ఇదే నా శపథం, వినండి అని చెప్పి దైవ నింద కానీ తద్భక్తుల నింద కానీ విన్నవాడు సుకృతహీనుడే నరక కోపమునకు పడును. అనగా ఆ నిందలు చేయువాడు ఏ గతిని చెందునో ఏ విధంగా చెప్పగలం? చెప్పలేము. అట్టివారి జిహ్వచ్ఛేదము చెయ్యాలి అని చెప్పి శాస్త్ర నిర్ణయం. త్రిమూర్తులలో విష్ణువే కదా ప్రముఖుడు. జగత్కారణమగు ఆ విష్ణువునకు భక్తులైనందున విష్ణువు కంటే కూడా వైష్ణవులే ముఖ్యులు. అట్టి వైష్ణవుల నిందను నేను ఎట్లు సహిస్తాను? నేటికి నేనెట్లు భాగవత దూషకుల మొహాలు చూడవలసి వచ్చింది కదా. దీనికి ప్రతిఫలముగా నేను ఎలాంటి నరకయాతలను పొందవలసి ఉన్నదో అని ఆయన ఎంతో బాధపడి ఆ కులశేఖర భూపాలుడు సచేల స్నానం ఆచరించి వచ్చి భాగవత స్మరణ చేస్తూ రాజగోపాల దేవుని ఎదుట ఆయన సన్నిధిలో నిశ్చలంగా నిలబడి భాగవతులను పరమ పవిత్రులు ధనాశ వారికెన్నడును అంటదు. భాగవతులు పరమ పవిత్రులు, ధనాశ వారికి ఎన్నడూ అంటదు. అట్టివారు చౌర్యమునకు ఎంత మాత్రము పాల్పడరు. దానికి ఇదే సాక్ష్యము అని పలికి బుసకొడుతున్నటువంటి నల్లతాచును తెప్పించి చేతిలో పట్టుకున్నారు. ఆ రోమహర్షక దృశ్యాన్ని చూచి మంత్రులు పై ప్రాణాలు పైనే పోయాయి. వారు వెంటనే తాము దాచిపెట్టినటువంటి ఆముత్యాలహారాన్ని తెప్పించి వైష్ణవులపై తాము చౌర్యారోపణ చేసినందుకు కూడా కారణం తెలియచేశారు. రాజ్యహితార్థము చేసిన తప్పిదాన్ని క్షమించమని అడుగుతూ శ్రీ వైష్ణవులను రాజును కూడా పాదములు పట్టుకుని వేడుకున్నారు. ఈ సంఘటనతో ఇహముపై ఆయనకి ఎంతో విరక్తి కలిగింది. కులశేఖరులకి ఈ విధంగా ఆయనకి విరక్తి కలిగి కొంతకాలానికి ఆయన ఈ రాజ్య పాలన మీద కూడా ఆయనకి విరక్తి కలిగింది. లౌకిక జీవనం పైన కూడా శ్రద్ధ తగ్గింది. ఆ విధంగా తగ్గగానే ఆయన ఏం చేశారు? తన పుత్రునికి రాజ్యభారాన్ని అప్పగించి ముఖ్యులైనటువంటి కొందరు భాగవతులతో కూడి యాత్రకై బయలుదేరాడు. శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించుకుని శ్రీరంగనాథుని సేవించుకున్నాడు. తండ్రిలాగానే శ్రీరంగనాథుని యందు అమిత భక్తి కలది నీలాదేవి అంశతో జన్మించినది అయినటువంటి తన పుత్రికను శ్రీరంగనాథునకు జలధారాపూర్వకంగా సమర్పించి తన సంపదనంతా కూడా వరదక్షిణగా ఇచ్చినటువంటి మహనీయులు శ్రీ కులశేఖరులు. వారు కొంతకాలం శ్రీరంగ క్షేత్రంలోనే సుఖంగా ఉండి పిమ్మట తిరుమల, కంచి మొదలైనటువంటి దివ్య దేశాలు ఎన్నో సందర్శించారు. చివరకు మన్నార్ కోవెల్లో శ్రీరాజగోపాల స్వామిని సేవించి తన 67వ ఏట అక్కడే పరమపదమును చేరారు. శ్రీ కులశేఖరుల యొక్క జీవితము నిర్మల నిశ్చల భక్తికి దివ్య ఉదాహరణం. అందుకే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయంలో ప్రథమ ద్వారాన్ని కులశేఖరప్పడిగా పిలుస్తారు. అంతా ధన్యులు కులశేఖరులు. ఆయన నిర్మల నిశ్చల భక్తికి ఆయన జీవితము దివ్య ఉదాహరణము. ఈ విధంగా ఆయన మనకు అందించినటువంటి ఆ ముకుందమాలను చెప్పుకొని ఆ మాలను ఆ ముకుందునికి సమర్పించి ఆయన కృపకు పాత్రలవుదాం. ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.